ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. యాభై లక్షల పూజ. ఒక్కటి గుర్తుపెట్టుకో ఉన్నతి, ఈసారి పోగొట్టుకోవడానికి నీ దగ్గర చాలా ఉన్నాయి. అలాగే నువ్వు ధ్రువ్ భార్యవి. సో తనకి గనుక తెలిసిందనుకో నువ్వేం చేశావో అప్పుడు నీ గేమ్ ఓవర్. తను ఎవరో అవుట్ హౌస్ లో లాక్ చేసేశారు. నా లైఫ్ కంట్రోల్ నా చేతిలో నుంచి జారిపోతుంది. అయినా నేనేం చేయలేకపోతున్నాను. ఎలా ఉంది? ఈ రోజ్ పెటల్స్ కలర్ బాలేదా ఏంటి? చూడు, నాకు 15 నిమిషాలు టైం ఇవ్వు. జస్ట్ 15 minutes. నేను ఇప్పుడే పువ్వులు చేంజ్ చేసి నీకు నచ్చిన పువ్వులు తీసుకొస్తాను. ధ్రువ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజ్ పెటల్స్, ఈ డెకరేషన్, ఐ లవ్ ఇట్. ఎవ్రీథింగ్ ఇస్ సో పర్ఫెక్ట్. లేదు, పర్ఫెక్ట్ అయితే కాదు. అదేంటి? ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలుసు కదా. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఫేస్ మీద వ్రింకిల్స్ వచ్చేస్తాయి. మరి నా క్వీన్ ఫేస్ మీద వ్రింకిల్స్ కాదు, డింపుల్స్ ఉంటే బాగుంటాయి. యాక్చువల్లీ నేను ఇవన్నీ వ్యాలంటైన్స్ నైట్ కోసం ప్లాన్ చేశాను, కానీ ఆ రోజు ఛాన్స్ దొరకనే లేదు. ఈ రోజు నువ్వు ఇదంతా ప్లాన్ చేసి మంచి పని చేసావు. నాకు ఈ రోజు ఒక నైస్ లవ్ షోర్ అవసరం చాలా ఉంది. రియల్లీ? మై ఫేవరెట్ సాంగ్, నైస్ టచ్. ఇంతకీ ఈ టచ్ ఇంకా బెటర్ ఏమో కదా. కానీ నేను దీనికంటే బెటర్ ట్రై చేయగలను. అరే వావ్, మిస్టర్ సూర్యవంశీ ఇంకా నిద్రపోతున్నారా? అంటే ఈయన చెప్పింది కరెక్టే. ఈయనకి నా గురుకుల వల్ల నిద్ర పట్టడం లేదనమాట. ఇప్పుడే టెస్ట్ చేస్తాను. నువ్వా ఏం చేస్తున్నావు రేఖ? అది ఒక్కసారి గుద్దుకుంటే గొడవలు అవుతాయి కదా. అదంతా వదిలేయండి, నేను ఇప్పుడే టెస్ట్ చేశాను. మీకు నా గురకల వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే నువ్వు మెలకుగా ఉండి కూడా గురకలు పెడుతున్నావా, లేక నిలబడి నిద్రపోతున్నావా? మనిషివా గుర్రానివా? ఏంటి సంతోషించి గాడిదనలేదు. ఏంటి అసలు మీరు మాట్లాడేది? బాగుంది,
నువ్వేమన్నా చేయొచ్చు కానీ నేనేం మాట్లాడకూడదు అంతేనా? నేను చెక్ చేస్తున్నానంతే. నా మీద నిందలు మోపారు కదా, గురకలు పెడితే మీ నిద్ర పాడైపోతుంది అని. అది ఎంత కరెక్టో అని. నువ్వు ఇవన్నీ వదిలే, నువ్వు బర్త్ సర్టిఫికేట్ చెక్ చేసుకో. ఎందుకు? అంటే నీకు తెలియాలి కదా, నువ్వు 5 ఏళ్ల పాపవి కాదు ఇలా పిల్ల చేష్టలు చేయడానికని. నావి పిల్ల చేష్టలా? మీకు తెలుసా, నా మీద ఇంతకు ముందు ధ్రువ్ కూడా కంప్లైంట్ చేసేవాడు. నిద్రలో నేను కరాటే చేస్తాను కానీ ఇలా గురకలు పెడతానని ఎప్పుడూ చెప్పలేస్తాను. అది నేను జస్ట్ ఊరికే అన్నాను, అంటే పూర్ణిమ రూమ్ లో ఉండడానికి ఒప్పుకోవాలి అని. ఓ హలో, చూడండి, మీ బాబా వీరేంద్రని మేము రేపు పెద్ద జైలుకి షిఫ్ట్ చేస్తున్నాము. దానికంటే ముందు మీ ఫ్యామిలీ ఏమైనా సర్దుబాటు చేసుకోవాలనుకుంటే ఈరోజే చేసుకుని తీరాలి. సర్దుబాట? ఏం సర్దుబాటు? అంటే మీరు గొప్పింటి వాళ్ళు కదా, నేను ఇంకా మీరు మీ బావని కాపాడుకుంటారనుకుంటున్నాను. లేదు ఇన్స్పెక్టర్ గారు, వీరేంద్ర ఇప్పుడు నా బావ కాదు. అతను పూర్ణిమని కొట్టిన అపరాధి. నేరస్తులతో ఎలాంటి కాంప్రమైజ్లు చేయకూడదు. ఒకవేళ తనని పెద్ద జైలుకి షిఫ్ట్ చేయాలని మీకు అనిపిస్తే నేను చేసేయండి. కానీ ఇలా వాళ్ళు చేయటం నార్మలేనా? లేదు, కానీ వీరు బావ తనని తాను కాపాడుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఇది తను వేసిన ప్లానే అయి ఉంటుంది, జైలు నుంచి తప్పించుకోవడానికి. చూస్తుంటే వీరేంద్రని కాపాడ్డానికి నేనే ఏదో ఒకటి చెయ్యాలేమో. నేను నా కొడుకుతో 2 నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే. అమ్మా 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 రాఘవ్ కాంప్రమైజ్ ఒప్పుకున్నాడా? లేదు నాన్నా, కానీ నాకు తెలుసు తను అసలు ఒప్పుకోడని. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ మన దగ్గర ఒక్కరోజే టైం ఉంది. ఒక్కసారి నిన్ను పెద్ద జైలుకి పంపించేశారనుకో నాన్న, నేనేమీ చెయ్యలేను. ఏం చెయ్యాలన్నా ఇప్పుడే చెయ్యాలి. నేను సారీ సారీ నాన్న, సారీ. నేను సమస్య పెద్దదైనప్పుడు దాని నుంచి బయటపడడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఇది చూపించు చూపించు. రక్తం వస్తోంది. ఇంత రక్తం సరిపోతుందిలే నీ భార్య మనసు కరిగేలా చేయడానికి. చైతే చాలు, ఈ ఆఖరి ప్రయత్నం చేయని నాన్న.